హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చింది కాబట్టి చెల్లెకి తమ్మునికి హాలిడేస్ వచ్చాయి కదా. సో సమ్మర్లో మొక్కులు తీర్చుకుందామని చెప్పేసి కొండగట్టు, వేములవాడ, తర్వాత అక్కడ ఉన్న చిన్న చిన్న గుళ్ళు అన్నీ దర్శించుకొని వచ్చాం. ఫ్యామిలీతో వెళ్ళాం. ఫస్ట్ మేము దుబ్బరాజన్న దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శించుకున్న తర్వాత బస్లోనే మేము ట్రావెల్ చేసాం, ఎందుకంటే మాకు వెహికల్ లేదు. సో అక్కడ నుండి వేములవాడకి ఫస్ట్ స్టార్ట్ అయిపోయినాం. అక్కడ చూస్తే ఫుల్ లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. మేము ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడే కొంచెం ఫుడ్ క్యారీ చేసాం. సో ఆ ఫుడ్ని అక్కడికి వెళ్ళిన తర్వాత తినేసాం. మా పిన్ని చపాతీలు తీసుకొని వచ్చింది, అదే తినేసినాం. నైట్ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అందరు 3కి లేచిండ్రు, కానీ మేమైతే 5కి లేచినాం. చాలా లేట్గా లేచినాం. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. తర్వాత అక్కడ కొనేట్లో స్నానం చేసేసి గుళ్ళోకి ఎంటర్ అవుదామని చెప్పేసి ఎంటర్ అయినాం. మేము వెళ్ళేసరికి చాలా రష్ ఉండే, బట్ మేము విఐపి టికెట్ తీసుకొని దాని ద్వారా మేము దర్శనం తొందరగా జరిగిందనమాట. చాలా అంటే చాలా రష్ ఉండే. అండ్ అక్కడ ఆవులు అయితే మంచిగా అనిపించినాయి. అండ్ ఇక్కడ దర్శనం తర్వాత మా మమ్మీ నా చేతితో కొన్ని బియ్యం, డబ్బులు, తర్వాత ఫ్రూట్స్, ఇంకా బెల్లం అది పంచిపెట్టింది. మంచిదంట, 5ఊరికి పంచిపెడుతుంది. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇలానే చేపిస్తుంది మా మమ్మీ, పుణ్యం వస్తుంది అని చెప్పేసి. అండ్ అక్కడ పక్కకే ఉన్న మేము బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్ళినాం. చాలా రష్ ఉండే. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత చిన్న గ్యాప్లో మనుషులు ఎట్లా పడతారో అర్థం కాలేదు. చాలా చిన్నగా ఉంది ఆ గ్యాప్. కొంచెం లావు ఉన్న వాళ్ళైతే, చాలా ఫ్యాట్గా ఉన్న వాళ్ళు అందులోకి వెళ్ళడం కష్టం. అండ్ ఇక్కడ పక్కకే ఉన్న నాగదేవత గుడి ఉంది, అక్కడికి వచ్చేసి అది కూడా దర్శనం చేసుకున్నాం. అండ్ ఫైనల్గా అక్కడ పోచమ్మకి కొన్ని కోసుకొని తిన్నాం. తినేసాక అయిపోయిన తర్వాత మళ్ళీ కొండగట్టుకి స్టార్ట్ అవుదామని బస్ స్టాప్కి వచ్చినాం. ఇక్కడ ఒక్క బస్సు కూడా దొరకలేదు, చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ మేము కొండగట్టుకి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. చుక్కలు కనిపించినాయి ఒక రకంగా. ఇక్కడ మాకు అసలు ప్లేస్ దొరకలేదు, కొండగట్టులో రూమ్స్ ఎక్కడ దొరకలేవు. సో అందుకనే మేము అక్కడ బయట కొంచెం ప్లేస్ ఉంటే అక్కడే పడుకున్నాం. అండ్ మార్నింగ్ లేచి కోనేరులో స్నానం చేసి మా అమ్మమ్మ పిన్ని మొక్కులు ఇచ్చేది ఉండే. సో ఇక్కడ మొక్కులు తీర్చేసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్ళినాం. ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు, బట్ మేము స్పెషల్ టికెట్ తీసేసుకొని వెళ్ళిపోయినాం. ఎందుకంటే మా పిన్నికి అప్పటికే హెల్త్ కొంచెం సిక్ అయింది. సో అందుకనే మేము స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా. అండ్ ఇక్కడ ఏదన్నా కోరిక కోరుకుంటే తీరుతుందంట. ఈ బండకు అలా పెట్టుకొని కోరుకుంటే ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా అనిపిస్తుందంట. చూద్దామని చెప్పి నేను కూడా ట్రై చేసిన. అండ్ ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ పెట్టుకుంటే అది స్టిక్ అవుతుందంట, ఆ కోరిక తీరేది ఉంటే. నేను కూడా ట్రై చేసిన, భలే అనిపించింది. అవి తీరుతాయో లేదో కానీ అదొక ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది. అండ్ గుడి పైన, కొండపైన మొక్కులన్నీ తీర్చేసుకొని కొండ కిందికి వచ్చాము, వంటలు చేసుకొని తిందామని చెప్పేసి. ఇక్కడ మంచి ప్లేస్ ఉండేది, మంచిగా ఉంటుంది, చాలా చెట్లు ఉంటాయి, వండుకొని తినడానికి మంచిగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో రావచ్చు, బాగుంటుంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ ఇక్కడ చాలానే కోతులు ఉన్నాయి, ఎంత ఘోరంగా ఉన్నాయంటే కోతులు. అండ్ అవి చేసిన మస్తీ అంతా ఇంత కాదు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే దెన్, బాయ్ బాయ్.